హాయ్ హలో వెల్కమ్ టు రేషో ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ అంగ ప్రదర్శన టోకెన్ను ఏ విధంగా బుక్ చేయాలనేది చూద్దాము. అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇకపోతే మనకు ప్రతి నెల కూడా టీటీడీ వారు అంగ ప్రదర్శన టోకెన్ రోజుకి 700 టోకెన్లు చొప్పున నెల మొత్తానికి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా ప్రతి నెల 23వ తేదీ అయితే రిలీజ్ చేయడం 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క దర్శనం ఎప్పుడెప్పుడు అనేది ప్రతి నెల అదే రోజుల్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ అంగ ప్రదర్శన అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు దర్శనం అయిపోయి బయటికి వెళ్ళాక చాలా హడావుడిగా జనాలతోటి ఉంటుందన్నమాట, రద్దీగా ఉండడం జరుగుతుంది. అయితే గర్భగుడి చుట్టూ కూడా అంగ ప్రదర్శనం చేస్తున్నప్పుడు మనకి సుప్రభాతం సేవ కూడా చేస్తూ ఉంటారు. ఆ సేవ యొక్క మంత్రాలు అవి కూడా వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అంగ ప్రదర్శనం చేసేటప్పుడైతే అనుభూతి అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కసారి పోయిన వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ ఇటువంటి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. కాకపోతే ఈ దర్శనం అనే టోకెన్ అనేవి కూడా ఆల్మోస్ట్ 2 minutes 1.5 minutesలోనే అయిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా స్పీడ్గా దీనిని ఏ విధంగా బుక్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టోకెన్ అనేది ఏ విధంగా బుక్ చేయాలో అనేది చూద్దాము. మీ సిస్టంలో ఒక నోట్ ప్యాడ్ అయితే తీసుకొని అందులో మీ యొక్క ఎవరెవరు ఇద్దరు పిలిగ్రిమ్స్ వరకు డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. అంటే ఆ పిలిగ్రిమ్ డేటు, పిలిగ్రిమ్ పేరు, వయసు, జెండరు, అలాగే ఆధార్ నెంబరు, అలాగే సెకండ్ పిలిగ్రిమ్ ఇది కూడా పేరు, జెండరు, వయసు, ఆధార్ నెంబరు, అలాగే మీ యొక్క సిటీ, స్టేటు, కంట్రీ, అలాగే మీ యొక్క పిన్ కోడ్ని కూడా రెడీగా పెట్టుకొని సేవ్ చేసి పెట్టుకొని అయితే ఉండాలి. దీనివల్ల మీరు బుకింగ్ చేసేటప్పుడు కాపీ పేస్ట్ చేసి బుకింగ్ అయితే చాలా స్పీడ్గా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మొదటగా మీకు దర్శనం టికెట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానికంటే ఒక 5 minutes ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. దానికోసం మొదటగా మీరు క్రోమ్ కానీ మొజిల్లా కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో టీటీడీ దేవస్థానం అఫీషియల్ బుకింగ్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. కింద టీటీడీ దేవస్థానం అఫీషియల్ బుకింగ్ అని రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు 5 నిమిషాల ముందుగా అయితే లాగిన్ చేసి పెట్టుకోవాలని చెప్పే కదా, దానికోసం ముందు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా పైన, దానిని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద సైడ్ కార్నర్ లాగిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎంటర్ మొబైల్ నెంబర్ అయితే అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది, రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని. అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద లాగిన్ అని ఉంది కదా, దానిని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా లాగిన్ అయిన తర్వాత ఏం కలగకుండా కాసేపు అంతనే ఉంచుకోవాలి. ఎగ్జాక్ట్గా 10 అవ్వగానే మీకు ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్లో అంగ ప్రదర్శనం అని ఉంటుంది. అక్కడ కానీ లేదా లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా సైడు, అక్కడ లేటెస్ట్ అప్డేట్ కానీ అక్కడ అంగ ప్రదర్శనం తిరుమల అంగ ప్రదర్శనం టోకెన్స్ ఫర్ September 2 months September 2025 విల్ బి అవైలబుల్ ఫర్ ద బుకింగ్ విత్ రెస్పెక్ట్ టు 23 అని ఉంది కదా, 10 AM అని. అక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఉన్న కాడ కానీ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి కానీ అక్కడ కానీ లేదంటే పైన ఆప్షన్స్లో ఆన్లైన్ సర్వీసెస్ అని కదా, దాని మీద క్లిక్ చేసినా కానీ అంగ ప్రదర్శనం అని వస్తుంది. దానిని కానీ ఓపెన్ చేయాలి. వీటిలో ఎక్కడైనా కానీ ఓపెన్ చేయగానే మీకు అంగ ప్రదర్శనం అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఎమ్మటే మీకు టైం అనేది పడుతుంది అనమాట, 30 సెకండ్లు 20 సెకండ్లు అలాగా. అలా టైం పడిన తర్వాత మీకు ఈ విధమైన క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్నటువంటి స్లాట్ టైమింగ్ 1 PM అని ఉంది కదా, అక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు
ఎంతమందికి బుక్ చేయాలనుకుంటున్నారో దానిని కూడా ఇక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఒకరా ఇద్దరా అనేది ఇక్కడ చేసుకోవాలి. మినిమం ఇద్దరికైతే బుక్ చేసుకోవచ్చు దీని ద్వారా. అలా ఎంట్రీ చేసిన తర్వాత కింద సబ్మిట్ కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అంగ ప్రదర్శన యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన సేవా డీటెయిల్స్ అనేది ఫస్ట్ చూపించడం జరుగుతుంది. అంటే మీరు ఎంటర్ చేసిన డేటు, టైము, అలాగే ఎంతమంది పిలిగ్రిమ్ అనేది చూపించడం జరుగుతుంది. దాని కింద అయితే మీరు ముందుగా ఎంట్రీ చేసుకున్నారు కదా, ఆ యొక్క రెడీగా పెట్టుకున్నటువంటి డీటెయిల్స్లో పేరు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీ యొక్క ఏజ్ని ఎంట్రీ చేసి పెట్టుకోవాలి. అలాగే జెండర్ కూడా మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు ఆధార్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. అలాగే రెండో పిలిగ్రిమ్ డీటెయిల్స్ కూడా పేరు, ఏజు, జెండరు, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడి ఏంటిది, ఐడి నెంబరు అనే దాన్ని ఎంట్రీ చేసుకోవాలి. అలా ఎంట్రీ చేసిన తర్వాత కింద జనరల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే ఈమెయిల్ అడ్రస్సు, అలాగే మీరు ఏ ఊరిలో ఉంటున్నారో మీ యొక్క స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ అన్నీ కూడా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగా నోట్ప్యాడ్లో పెట్టుకున్నారు. వాటన్నిటిని అయితే కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అంగ ప్రదర్శన డీటెయిల్స్ అయితే మొత్తం ప్రివ్యూ చూపించడం అయితే జరుగుతుంది. ఏమి ఎంట్రీ చేశారు ఏంటి అనేది కూడా అవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మీ యొక్క బుకింగ్ అనేది బుకింగ్ సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కింద మీకు ఒక బుకింగ్ ట్రాన్స్ఫర్ రిసిప్ట్ నెంబరు, అలాగే డౌన్లోడ్ రిసిప్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క టికెట్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు అంగ ప్రదర్శన అయితే ఈజీగా అయితే దర్శనం చేసుకోవచ్చు. దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు.